వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య మహేంద్ర. ఇది వరలక్ష్మి వ్రతం రోజు చేసిన బ్లాగ్. సో ఆ రోజు మేము ఏమేమి చేసాము, ఎలా పూజ చేసుకున్నాము అని చెప్పేసి అయితే వీడియోని కొంచెంగా అయితే షూట్ చేయడం జరిగింది. ఎందుకంటే మా పనుల్లో మేము హడావిడిగా ఉన్నా కానీ తీయడం జరిగిందనమాట. అయితే నేను అంతా కంప్లీట్ వంటల సెక్షన్ అయితే నేను తీసుకున్నా. దేవుని దగ్గర అలంకరణ మొత్తం మా వారే తీసుకున్నారు. ముందు రోజైతే మేము గుడిమల్కాపూర్ అని మనకు ఒక మార్కెట్ ఉంది ఇక్కడ దగ్గరలో, పూల మార్కెట్. సో అక్కడికి వెళ్ళి మాకు కావాల్సిన పూలన్నీ తీసుకొచ్చుకున్నాము. సో డెకరేషన్ అయితే ఏం చేస్తాము అనేసి అవన్నీ తీసుకురావడం జరిగింది. అవన్నీ మంచిగా బంతిపూలు కూడా తీసుకొచ్చాం. బంతిపూలు కూడా నీట్గా అల్లేసి అన్నీ చక్కగా ముందు రోజే చేసి పెట్టుకున్నాం అనమాట. సో పక్క రోజు అయితే ఇంకా మేము 3కి లేచాము. సో మా వారైతే ఇంకా అంతా అమ్మవారి దగ్గర నీట్గా డెకరేషన్ అయితే చేశారనమాట. చాలా చక్కగా కట్టారు. ఈసారి అయితే శారీ చాలా బాగా కట్టారు. లాస్ట్ ఇయర్ ఏమైందనంటే పెద్దగా అయిపోయింది చీర కట్టడానికి. సో ఈసారి చాలా చక్కగా కుదిరింది. ఇప్పుడు నేను కట్టుకున్న చీరనే లాస్ట్ ఇయర్ అమ్మవారి కట్టడం జరిగిందనమాట. అంటే 1 ఇయర్ తర్వాత నేను ఇప్పుడు కట్టుకున్నాను. సో మంచిగా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా. సో అలాగే ఇంకా అమ్మవారికి మేము బాడీ పార్ట్ అలాగే హెడ్ ఇవన్నీ సపరేట్గా 2 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను. సో దాన్నే మేము ఇంకా డిఫరెంట్గా ఎవ్రీ ఇయర్ ఇలా డెకరేట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటూ అలా చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇయర్ అయితే ఎందుకో నాకు అమ్మవారు చాలా చక్కగా అలంకరించుకున్నారు మా వారి చేతుల మీదుగా అని అనిపించింది. చాలా చక్కగా రెడీ చేశారు మా వారు కూడా. సో వచ్చిన ముత్తైదులంతా చాలా బాగా చేసుకున్నారు అనేసి అన్నారు. చాలా బ్లెస్డ్గా అనిపించింది. అలాగే ఇంకా నేనైతే 9 రకాల వంటకాలు అయితే చేశాను. సో ఇంకా అవన్నీ చేసేసి అమ్మవారి దగ్గర అన్నీ పెట్టేసుకొని ఇంకా మేము నా దగ్గర ఒక బుక్ ఉంది, వరలక్ష్మి వ్రతం బుక్. ఆ బుక్లో ఎలా చేయాలి అని అంతా రాసి ఉంటుంది. సో దాని ప్రకారమే నేను అన్నీ చదువుకుంటూ చేసుకోవడం జరిగిందనమాట. సో అలాగే ఇంకా ఇంట్లో ఉన్న దేవుని దగ్గర అంతా అలంకరించేసుకొని అక్కడ కూడా దీపం పెట్టేసుకొని పూజనైతే కంప్లీట్ చేసాము. మనం ఏ పూజ చేసినా మన ఇంట్లో ఉన్న దేవుడికి ముందైతే దీపం పెట్టాలి అంటారు కాబట్టి సో ముందు అక్కడ పెట్టేసుకొని తర్వాత ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడ కూడా పూజను అయితే ఫినిష్ చేసేసాను. సో మార్నింగ్ పూజ అయితే అలా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ ముత్తైదులంతా వస్తూ ఉన్నారు. సో ఇంకా అందరికీ పసుపు బొట్టు అయితే ఇచ్చేసాను. నేను అనుకోలేదు ఇంతమందికి ఇస్తాను అని చెప్పేసి. చాలా హ్యాపీ అనిపించింది. బాయ్ బాయ్.